ముగ్గురు అమ్మాయిలే. కుటుంబ పోషణ అంతంత మాత్రమే. అయినప్పటికీ తల్లిదండ్రుల ఆశయమే లక్ష్యంగా వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తోంది ఆ విద్యార్థిని. 6వ తరగతి నుంచే వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తోంది. తాజాగా కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. 2 సార్లు ఖేలో ఇండియాకు ఎంపికై వెయిట్ లిఫ్టింగ్లో అద్భుతంగా రాణిస్తున్న జుహిత గుణపై ప్రత్యేక కథనం. తల్లిదండ్రుల ఆశయమే లక్ష్యంగా వెయిట్ లిఫ్టింగ్లో రాటుదేలింది విద్యార్థిని. 2024లో తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఓపెన్ నేషనల్ యూత్ విభాగంలో రజత పతకం సాధించి ఖేలో ఇండియాకు ఎంపికైంది. అనంతరం స్టేట్ స్కూల్ మీట్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బెస్ట్ లిఫ్టర్ అవార్డు పొందింది. ఈ ఏడాది మణిపూర్లో జరిగిన స్కూల్ గేమ్స్ నేషనల్ పోటీలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 2వ స్థానంలో నిలిచింది. ఈ యువతి పేరు జుహిత గుణ. రాజమహేంద్రవరం స్వస్థలం. ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. దేవీప్రసాద్, పార్వతీ వరలక్ష్మి తల్లిదండ్రులు. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో 2వ అమ్మాయి. 6వ తరగతి నుంచే వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటోంది. 4 ఏళ్లలోనే వివిధ టోర్నమెంట్లలో పాల్గొని పతకాలు కైవసం చేసుకుంటోంది. తాజాగా కామన్వెల్త్ ఛాంపియన్షిప్ యూత్ 69 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించింది. అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ టోర్నీలో 168 కేజీల స్కోరు సాధించి ఛాంపియన్గా నిలిచింది. పాల్గొన్న ప్రతి పోటీలోనూ సత్తా చాటుతున్న ఈ క్రీడాకారిణి ఆసియా క్రీడల్లో పోటీ పడేందుకు తీవ్రంగా సాధన చేస్తోంది. ప్రస్తుతం లక్నవూలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ తీసుకుంటోంది. భవిష్యత్తులో ఒలింపిక్స్లో భారత్కు పతకం అందించడమే లక్ష్యమంటోంది. రీసెంట్గా జరిగిన వెయిట్ లిఫ్టింగ్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లోని యూత్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. గుజరాత్లోని జరిగిన కాంపిటీషన్లో యూత్లోని గోల్డ్ సాధించాను. నేను 2021లో స్టార్ట్ చేశాను. 6th క్లాస్లో ఉన్నప్పుడు 2024లో స్టేట్లోని గోల్డ్ మెడల్ సాధించాను. డిస్టిక్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఇందులో సెలెక్ట్ అవడం వల్ల నాకు నేషనల్కి సెలెక్షన్ ఇచ్చారు. అందులో నాకు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన నేషనల్ కాంపిటీషన్లోని 2nd ప్లేస్ వచ్చింది. దాని తర్వాత బీహార్లోని ఖేలో ఇండియాలో 2nd ప్లేస్ వచ్చింది. మణిపూర్ స్కూల్ గేమ్స్ లోని ఫెడరేషన్ లోని యూత్ లోని ఫస్ట్ మెడల్ సాధించాను. ఈ రెంట్లోని మెడల్ కొట్టడం వల్ల నాకు సార్ సెలక్షన్స్ పంపించారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంపిటీషన్ కి ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టాను. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో మెడల్ రావాలి, ఇంకా ముందు వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ రావాలని నా లక్ష్యము, కోరిక. ఓవైపు పాఠశాలకు వెళుతూనే మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది జుహిత. ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులు, గురువు అందించిన ప్రోత్సాహమేనని చెబుతోంది. అమ్మ నాన్న వెయిట్ లిఫ్టింగ్ లో ఇంకా ఎదరికి వెళ్ళిపోవడం వల్ల నేను వెళ్ళి సాధించాలని నన్ను వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ చేశారు. యాళ్ళ భాస్కరరావు గారు కూడా నాకు వెయిట్ లిఫ్టింగ్ నేర్పించారు ఇంకా బాగా. సార్ రోజు పొద్దున్న 6 ఆ టైంకి ప్రాక్టీస్ చెప్పేవారు. దాని తర్వాత 8:30 ఆ టైంకి ప్రాక్టీస్ అయ్యేది. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి చదువుకునేదాన్ని. మళ్ళీ సాయంత్రం 5:30 ఆ టైంకి ప్రాక్టీస్కి వచ్చేదాన్ని. నాన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు, అమ్మ సచివాలయంలో చేస్తూ ఉంటారు. కొద్ది జీతం. ఇద్దరు ఈ ఫ్యాట్ ఫిట్ జిమ్ లోనే చేసిన వాళ్ళు. నా మీద నాన్న చాలా ఖర్చు పెట్టారు. అమ్మ కూడా చాలా ప్రోత్సహించింది. ఎవరు ఏం చెప్పినా వినకుండా ఎంత ఏడిపించినా నువ్వు మాత్రం అలా గట్టిగా నిలబడి ఉండాలని చెప్పేవారు రోజు. దానికి గవర్నమెంట్ నాకు సహాయం చేస్తే ఇంకా నేను ఎదరికెళ్ళడానికి చాలా బాగా చేస్తాను. తండ్రి డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తూ ఉండగా తల్లి సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఎంతో ఖర్చుతో కూడిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తున్న తమ కుమార్తెకు ప్రభుత్వం, స్పాన్సర్లు అండగా నిలవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. జుహిత గుణలో ప్రతిభ గుర్తించిన గురువు ఏళ్ల భాస్కర్రావు మరింత మెరుగ్గా రాణించేందుకు తీర్చిదిద్దుతున్నారు. దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
కర్ణం మల్లేశ్వరి గారు, పూజారి శైలజ గారు, నీలంశెట్టి లక్ష్మి గారు, వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో మన దేశానికి తను కూడా మెడల్ తీసుకురావాలని చెప్పి మేము తనకి నేర్పించిన విధానాన్ని తన పాటించి ముందుకెళ్తుంది. మా స్తోమతకి మించిన గేమ్ కాబట్టి మేము ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పోరాడుతున్నామండి. తనకి కావలసిన పౌష్టిక ఆహార విషయంలో తనకి ముందుకెళ్లడానికి కావలసినవన్నీ గవర్నమెంట్ వారు పెద్దలు అలాగే సమకూర్చి తన భవిష్యత్తుకి తమ వంతు సహాయంగా చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను. ఇక్కడ పెట్టి 6 years అవుతుంది ఫ్యాట్ టు ఫిట్ జిమ్ అని. ఈ పిల్లని ఏం చేసామంటే హైట్ గ్రోత్ బాగునేటప్పటికి కొద్దిగా ఫాస్ట్ గానే పికప్ అయింది. వాళ్ళ తర్వాత రోజుకి ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చామండి. మొదట జిల్లా కొట్టాం, రాష్ట్ర స్థాయికి వెళ్ళాం. రాష్ట్ర స్థాయిలో 2nd place వచ్చింది. జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టుకొచ్చారు. కామన్వెల్త్ కాంపిటీషన్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది అమ్మాయి. కుటుంబాదాయమో అంతంత మాత్రమే, ఆస్తిపరులు కాదు. ప్రోత్సాహం అందిస్తే జూనియర్ వరల్డ్కి వెళ్ళొచ్చు, జూనియర్ ఏషియాకి వెళ్ళొచ్చు. చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తున్న ఈ యువ క్రీడాకారిణికి మరింత ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పతకాలు అందిస్తానని చెబుతోంది.